కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ఉచితంగా ఎల్ఆర్ఎస్ ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గతంలో ఈ మంత్రులు మాట్లాడిన మాటలు వారికి గుర్తు చేస్తూ 6వ తారీఖు నాడు, ఈరోజు 4వ తారీఖు, 6వ తారీఖు నాడు అన్ని నియోజకవర్గ కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్లో హెచ్ఎండిఏ కార్యాలయం దగ్గర, అదేవిధంగా జిహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర, హైదరాబాద్ కాడికేమో హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ కార్యాలయం, మిగతా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలకు పార్టీ పిలుపునిస్తూ ఉంది. ఇది మరి ప్రజలు కూడా మాతో కలిసి రావాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎవరైతే 25,44,000 కుటుంబాలు ఉన్నాయో, దీనివల్ల నష్టపోయేవారు, దీనివల్ల ఇబ్బంది పడేవారు, వారందరూ కూడా మద్దతు చెప్పాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 6వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు కూడా చేయబోతా ఉన్నాం. నిరసన కార్యక్రమాల్లో ఇది మొదటిది కాబోతా ఉంది. తదనంతరం జిల్లా కేంద్రాల్లో కూడా మరి జిల్లా కలెక్టర్లను కలవడం, అదేవిధంగా రెవెన్యూ ఆర్డీఓ గారు, కలెక్టర్లు అక్కడ కలెక్టర్లు లేని చోట ఆర్డీఓలు అక్కడ ఆర్డీఓలను కూడా కలిసి మా పార్టీ తరఫున, బాధితుల తరఫున వినతి పత్రాలు కూడా అందజేస్తాం. తప్పకుండా మా పార్టీ తరఫున న్యాయ పోరాటం కూడా చేస్తాం ఈ విషయంలో అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గతంలో మరి పిల్లేసిన వెంకటరెడ్డి గారు, గతంలో పెద్ద పెద్ద మాటలు చెప్పిన బట్టి విక్రమార్క గారు, ఆనాడు ఫ్రీ అని ఇవాళ ఫీజు అడుగుతున్న పెద్దలు ఎవరైతున్నారో వీరందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, స్పందించండి. తప్పకుండా మీరు స్పందించి మీ వైఖరి మరి మార్చుకొని తప్పకుండా మీరు ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ వీడియోలు ఏవైతే బట్టి గారు చెప్పిన మాటలు, ఏదైతే సీతక్క గారు చెప్పిన మాటలు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన మాటలు ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి కూడా సోషల్ మీడియా ద్వారా కూడా విస్తృతంగా పంపిస్తాం. వీళ్ళ ద్వంద్వ వైఖరిని, వీళ్ళ 2 నాలుకల విధానాన్ని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారంలో ఉన్నప్పుడు మరొకలాగా మాట్లాడే వైనాన్ని కూడా ఎండగడతాము. తప్పకుండా 6వ తారీఖు నాడు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలు, 7వ తారీఖు నాడు అన్ని ఆర్డీఓ కార్యాలయాలు, అదేవిధంగా కలెక్టర్ ఆఫీసులను కాడ 33 జిల్లాల్లో కలెక్టర్లకు కూడా విజ్ఞాపన పత్రాలు ఇస్తాం. అప్పటికి ప్రభుత్వం దిగిరాకపోతే న్యాయ పోరాటం కూడా ఈ 25 లక్షల కుటుంబాల తరఫున చేస్తాము. మేము కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎల్ఆర్ఎస్ కట్టమని ఎవరైతే అధికారులు ఒత్తిడి చేస్తా ఉన్నారో, ఫోన్లు చేస్తా ఉన్నారో వారిని అడగండి, నిలదీయండి. మరి మీరే చెప్పారు కదా కాంగ్రెస్ వస్తే ఫ్రీగా ఎల్ఆర్ఎస్ అని చెప్పారు కదా, ఇవాళ ఎందుకు మాట నిలబెట్టుకోవట్లేదు అనే మాట కావాలంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వీడియోని, బట్టి విక్రమార్క గారి వీడియోని, సీతక్క గారి వీడియోని ఆ అధికారులకు వినిపించి చూపెట్టి తప్పకుండా నిలదీయండి, అడగండి అని చెప్పి కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రశ్నించకపోతే న్యాయం లభించదు. అధికారంలో రాగానే మాట మార్చిన కాంగ్రెస్ పార్టీ వైనాన్ని 25 లక్షల కుటుంబాలకు ఇవాళ ఒక్కొక్క కుటుంబం మీద లక్ష రూపాయల భారం మోపే ప్రయత్నాన్ని నిరసిస్తూ నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ మొత్తానికి కూడా విజ్ఞప్తి చేస్తూ, మీకు కూడా మీడియాకు కూడా దయచేసి సపోర్ట్ చేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి. ధన్యవాదాలు.